తెలుగు ప్రేక్షకులకు నమస్కారం, తెలుగు వీక్షకులకు నమస్కారం. ఉతికేస్తా ఆరేస్తా ఉతికి ఆరేస్తా ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. మీకు, మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ముక్కోటి దేవతల్ని మనసారా ప్రార్థిస్తూ తిప్పరాజు రమేష్ బాబు, జర్నలిస్ట్, హైదరాబాద్. బాబు గారు మీరంటే నాకు చాలా గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి విషయంలో అడుగడుగునా కూడా వ్యతిరేకించడమే తప్పితే మీరు మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి మేళవించి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సలహాలు సూచనలు ఇవ్వండి అంటే అలా ఇవ్వకుండా ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలను విమర్శిస్తూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాల్ని పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి అందకుండా చేయడానికి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాష్ట్రద్రోహిగా మారిపోయారు. మీరు ప్రజాద్రోహిగా మారిపోయారు. తెలుగు డ్రామా పార్టీ అనేవాళ్ళు, తెలంగాణ ద్రోహుల పార్టీ టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ, తెలుగు డ్రామా పార్టీ, తెలుగు దోపిడీదారుల పార్టీ, ఇలా పిలిపించుకునేది కాస్త తెలుగు డ్రగ్స్ పార్టీగా కూడా మార్చేశారు. ప్రజలు అనుకుంటున్నారు, నేను అనడంలో ప్రజలే అనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు అనుకుంటున్నారు మీ పార్టీ గురించి. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సుదీర్ఘమైన ఒక లెటర్ రాశారు, 3 పేజీల లెటర్ రాశారు అమరావతి నుంచి. డివో లెటర్ నెంబర్ 53/CM అడిషనల్ సెక్రటరీ /2021 డేటెడ్ 8/10/2021 శ్రీ నరేంద్ర మోడీజీ అని చెప్పి 3 పేజీల లేఖ రాశారు. ఇందులో the unfolding international energy crisis has resulted in a 3-fold increase in electricity prices across Europe and China, and it appears that this crisis has hit India now. ప్రపంచం మొత్తం కూడా విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. దానివల్ల యూరోప్తో పాటుగా చైనా వంటి దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రజల మీద భారం పడుతోంది అని చెప్పుకుంటూ వచ్చి, ఇన్ ఆంధ్రప్రదేశ్ ద పోస్ట్ కోవిడ్ పవర్ డిమాండ్ ఇంక్రీజ్డ్ బై 15% ఇన్ ద లాస్ట్ 6 months అండ్ బై 20% ఇన్ ద లాస్ట్ 1 month. కరోనా తర్వాత రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 15% నుంచి 20% వరకు పెరిగిపోయింది. ఏపీ హ్యాస్ బీన్ మీటింగ్ ఏ గ్రిడ్ డిమాండ్ ఆఫ్ అబౌట్ 185 to 190 మెగా యూనిట్స్ డైలీ. పవర్ జనరేషన్ స్టేషన్ operated by AP Genco, which supply about 40% of the state's energy needs, hardly have coal stocks for 1 or 2 days, and generation from these could be impacted further. బొగ్గు నిల్వలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి రాష్ట్రంలో. సో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ద డెఫిసిట్ ఆఫ్ నియర్లీ 500 megawatts from central generating stations due to plant maintenance can be bridged by reviving the plants at the earlier or the maintenance be postponed. Deep water well gas available with ONGC and Reliance may be supplied on emergency basis to the 2300 megawatt standard non-working gas plants in AP. ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ వాళ్ళ దగ్గర, కేంద్ర ప్రభుత్వం ONGC వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తును కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రజలు వినియోగించుకునేలా సరఫరా చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ 3 పేజీల లేఖ రాశారు. విద్యుత్ సంక్షోభంపై తక్షణమే స్పందించండి. రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్ను కొనుగోలు చేయాలన్నా కూడా అందుబాటులో లేదు. ఏపీ జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 90 మిలియన్ యూనిట్లు ఉంటే అందులో 50% మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి రోజుకు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావాలి. అయితే అందులో 75% మించి ఉత్పత్తి కావడం లేదు. సెప్టెంబర్ 15 వరకు సగటున యూనిట్కు ₹4.60 ఉండగా అక్టోబర్ 8 నాటికి ₹15 చేరుకున్నది.
కొన్ని సందర్భాల్లో విద్యుత్ కొనుగోలుకు యూనిట్కి 20 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రజల మీద ఆర్థిక భారం పడుతుంది. రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. మోడీ గారు స్పందించండి జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తికి. సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రజల, ఆంధ్రప్రదేశ్ ప్రజల, తెలుగు ప్రజల భవిష్యత్తు అంధకారంలో నెట్టకండి. కొంతకాలంగా బొగ్గు ప్లాంట్లు పనిచేయడం లేదు. వాటిని పనిచేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించండి అని కూడా అడిగారు. చాలా చక్కటి డిమాండ్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశిద్దాం మనం. ఎన్టీపీసీ, టాటా పవర్, టోరెంట్ పవర్ ఇలా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో చిన్న పెద్ద అన్నీ కలిపి 135 పవర్ ప్లాంట్లు ఉంటే అన్నీ కూడా బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 16 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అయిపోయినాయి, మూతపడ్డాయి. అంటే 16,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 30 ప్లాంట్లలో నిల్వలు కేవలం ఒక రోజులో అయిపోతాయి. దీంతో 37,345 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. అన్నీ కనుక మూతపడిపోతే 1,36,159 మెగావాట్ల విద్యుత్తు నిలిచిపోతుంది, ఉత్పత్తి నిలిచిపోతుంది. అంటే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా ఇబ్బందులు పడతారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్తారు. ఇకపోతే బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను మోసం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి రైతులు, ప్రజలు హైదరాబాదు నగరంలో అసెంబ్లీ వద్ద ప్రదర్శన జరపడానికి ప్రయత్నిస్తే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా కాల్పులు జరిపించారు. గుర్రాలతో తొక్కిచ్చేశారు ఆందోళనకారుల మీద. వాళ్ళు శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్నారు. వాళ్ళు ఏమీ రాళ్ళు రాపలు వేయట్లేదు. సాక్షాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ముందు బషీర్బాగ్ కాల్పులు అంటారు దీన్ని. గుర్రాలతో తొక్కించారు. కాల్పులు చూడండి, పోలీసులు ఎలా కాలుస్తున్నారో చూడండి బాబు గారు మీ హయాంలో. లోకేష్ బాబు నువ్వు కూడా చూడు ఒకసారి ఎలా కాలుస్తున్నారో. మీ నాన్నగారు ఎలా కాల్పించారో చూడు లోకేష్ బాబు. రైతుల్ని విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా బాబు గారు విద్యుత్ ఛార్జీలు పెంచితే హిమాయత్ నగర్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. భారీ వర్షం వచ్చింది, అయినా ఆయన కదలలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే కూర్చున్నారు నిరాహార దీక్షకి. అయినా పోలీసులు ఆ దీక్షను భగ్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారి మీద దౌర్జన్యం చేశారు ఆ రోజునాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద దౌర్జన్యం చేశారు ఆ రోజునాడు. బాబు గారి హయాంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ధర్నా చేసి శాంతియుతంగా ధర్నా చేస్తుంది. శవాలను కూడా ఎలా మోసుకెళ్తున్నారో చూడండి. ఇవన్నీ పోలీసుల కాల్పుల్లో చనిపోయిన మృతదేహాలు ఇవి కిందవి. బషీర్బాగ్ కాల్పులు, హైదరాబాద్ బషీర్బాగ్ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా జరిగినవి ఇవన్నీ. ఎట్లా పరుగులు పెట్టిస్తున్నారో చూడండి పోలీసులు. లాఠీలు, తుపాకులతోటి. దీన్ని దాష్టీకం అంటారు. బాబు గారి హయాంలోనే జరిగినవి ఇవి. మహిళలను చూడకుండా మగ పోలీసులు మహిళల్ని, ధర్నాలో పాల్గొన్న మహిళల్ని ఏ రకంగా ఈడుస్తున్నారో చూడండి. బాబు గారు మీరు మహిళలంటే ప్రేమ అంటారు కదా, మీ హయాంలోనే జరిగింది బాబు గారు ఇది. చూడండి ఒకసారి. మహిళల్ని ఎలా కొట్టారో చూడండి పోలీసులు. హాస్పిటల్లో పోలీసుల కాల్పుల్లో గాయాల పాలైన వాళ్ళు హాస్పిటల్లో ఏ రకంగా చికిత్స పొందుతున్నారో చూడండి. ఇది బాబు గారి దాష్టీకం. ఇది బాబు గారి దుర్మార్గపు పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేనేం చెప్పక్కర్లేదేమో, రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.
17 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ఎన్నికలు జరిగినాయి. 17 సంవత్సరాల్లో 3 సార్లు ప్రజలు ఒకే కుటుంబానికి ఓటేశారు. తండ్రిని కొడుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు 17 సంవత్సరాల్లో. ఇది ఒక రికార్డు కదా, అరుదైన రికార్డు ఇది. అది వైఎస్ఆర్ గారి కుటుంబం మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ విశ్వాసం అన్నా, నమ్మకం అన్నా అది. బాబు గారు మీ మీద ప్రజల్లో నమ్మకం లేదు, విశ్వాసం లేదు. మీరు దోపిడీదారు, మీ పార్టీ దోపిడీదారుల పార్టీ అని చెప్పి తేలిపోయింది. శ్రీశైలంలో జల దోపిడీ జరుగుతున్నా, అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నా ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడు. అది ఆయన రాజకీయం. ప్రజలు ఆయన్ని ఎలా విశ్వసిస్తారు? మరి యూనిట్ 20 రూపాయలు కొని పేద బడుగు బలహీన వర్గాలకి సరఫరా చేయాలి, అందులో కొంత ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంటుంది కనుక రేట్లు పెంచాల్సిన అవసరం వస్తే మళ్ళీ నేను ధర్నాలు చేస్తానంటాడేమో ఈ బాబు గారు. ఇలా కాదు, మీరు ముఖ్యమంత్రిగా చేశారు, మీరు కూడా చాలా ఒప్పందాలు చేసుకున్నారు ప్రైవేట్ కంపెనీల దగ్గర, వేల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. అందులో చాలా ముడుపులు ముట్టేసాయి కూడా, మీకు చాలా సొమ్ము మింగేశారు. కనుక ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అయినా మీరు కూడా ఒకసారి మంచి సలహా ఇవ్వండి, రాష్ట్ర ప్రజలకి చేయూత ఇవ్వండి అంటూ, రాష్ట్ర ప్రజలను ఆదుకోండి అంటూ ఢిల్లీలో నిరాహార దీక్ష చేయండి. బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడానికి మీరు ఢిల్లీలో నిరాహార దీక్ష చేయండి బాబు గారు. మీకు చాలా మంచి పేరు వస్తుంది రాష్ట్ర ప్రజల్లో. రాష్ట్రాభివృద్ధికి సహకరించండి. మీరు కూడా అసత్య ప్రచారాలు, మీరు మీ కుడి ఎడమ భుజాలైన పచ్చ మీడియా, పచ్చ పేపర్లు కూడా ఆపేసి, జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా వ్యతిరేకించడం ఆపేసి రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు సహకరించండి. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి ఢిల్లీ వెళ్ళి నిరాహార దీక్ష చేయండి తెలుగుదేశం పార్టీ తరఫున. ప్రజల్లో సానుభూతి వస్తుంది మీకు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మాత్రం మీకు సానుభూతి రాదు, మీకు ఇంకా చెడ్డ పేరు వస్తుంది. కనుక ఆలోచించుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.